నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు గిద్దలూరులో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేపట్టిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్ల దృష్టి ఆకర్షిస్తున్న అభ్యర్థులు ఎర్రగొండపాలెం షాదిఖానాలో నియోజకవర్గ స్థాయిలో మైనారిటీ ముస్లిం నూర్బాయ్ ఆత్మీయ సమావేశం పాల్గొన్న శాసనమండలి చైర్మన్ ఎంఈ షరీఫ్ నిర్దేశించిన అమ్మకాలు పూర్తి కావడంతో కేవలం గంట వ్యవధిలోనే మూతపడుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు దిక్కుతోచని స్థితిలో మందుబాబులు ఘనంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వ్యాళి వాహనంపై వామన అలంకారంలో మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన చెన్నకేశవుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నామని నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పెద్దరావేడు మండలం మల్లవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు పూల మాలలతో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వీధికి వెళ్లా ఏ గడప గడపకు వెళ్లినా ప్రతి అక్కను చెల్లిని అబాతాతలను పలకరించిన ప్రేమ ఆప్యాయతలతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వీధికి వెళ్లినా ఏ గడపకు వెళ్లినా ప్రతి అక్కను చెల్లిని అబాతాతలను పలకరించిన ప్రేమ ఆప్యాయతలతో పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే మా ఓటు వేస్తామని నా భుజం తట్టి భరోసాను ఇస్తున్నారని ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీతం పాడేందుకు మేమంతా సంసిద్ధంగా ఉన్నామని నేడు వైసీపీ మేనిఫెస్టోపై ఎరిక్షన్ బాబు కామెంట్స్ చేశారు. నేడు వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో వీగిపోయింది. ఇది ఒక ఫైల్ మేనిఫెస్టో. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏదో చేస్తారని ఎంతగానో ఎదురు చూశారు. అందులో బసలేకపోవడంతో మళ్ళా ఆశలు అడియాశలు. ఇది ఒక ఫైల్ మేనిఫెస్టో. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏదో చేస్తారని ఎంతగానో ఎదురు చూశారు. అందులో పసలేకపోవడంతో వాళ్ళ ఆశలు అడియాశలు చేశారు. సొంత పార్టీ నాయకులే మేనిఫెస్టోపై పెదవి విరుస్తున్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు మేనిఫెస్టో ఢీకొట్టలేకపోయింది, సరే తూగలేకపోయింది. ఈ మేనిఫెస్టోనే జగన్ పతనానికి కారణం అవబోతోంది. మాట ఇస్తే మడమ తిప్పనని చెప్పిన జగన్ గత 5 సంవత్సరాల కాలంలో మాట తప్పుతూనే ఉన్నాడు. మద్యపాన నిషేధిస్తా, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేయలేదు. టీడీపీ సూపర్ 6 పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వృద్ధాప్య పింఛన్ 60 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు తగ్గించాం. వైసీపీ చేయలేకపోయింది. గతంలో అమ్మఒడి విషయంలో కూడా వైసీపీ మాట తప్పి ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తామని మాట తప్పి ఇచ్చే 15,000 రూపాయలు 2,000 కోత పెట్టేది. వైసీపీ మేనిఫెస్టో ప్రకటనతో స్పష్టంగా ఏపీలో ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, నక శ్రీను, లింగాల అబ్రహం, ట్రాక్టర్ కొండారెడ్డి, దుగ్గంపూడి చిన్న కొండారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన మల్లవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు పూర్తిగా మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారి చూపించేటటువంటి స్పందన అయితేనేమి, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ అయితేనేమి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మరి ఆశపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు మీరు చూసుకున్నట్టయితే వైసీపీ మేనిఫెస్టో 3,000 నుంచి 3,500 పెంచుతాడంట జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో 200 పెంచుకుంటాడంట. 100 రూపాయలు అంతనా సంవత్సరానికి 100 రూపాయలు 500 పెంచుతాడని ఆయన మళ్ళీ మాయమాటలు చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, అయిపోయింది. ఈ రాష్ట్రంలో వైసీపీ వచ్చే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య వెలుగొండ ప్రాజెక్టు. దాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. అదేవిధంగా మార్కాపురం జిల్లాని పూర్తి చేయలేకపోయారు. వలసలను ఆపలేకపోయారు, పరిశ్రమలు తేలేకపోయారు. రైతాంగం అంతా కూడా ఈరోజు
సాగునీరు అటు నుంచి తాగేదానికి గ్రామాల్లో నీళ్ళు లేక ప్రజలందరూ కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని అతి త్వరలో మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో వైసీపీ పార్టీని మొత్తం కూడా మరి తుడిచిపెట్టుకుపోతూ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా గ్రామాల్లో మరి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతా ఉన్నాను. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ 7వ వార్డులోని మసీద్, మోహన్ రెడ్డి నగర్, 8వ వార్డులోని దౌ బజార్, స్టేషన్ రోడ్ బజార్లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఆయా బజార్లలోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని గిద్దలూరు అభ్యర్థి నాగార్జున ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగనన్న అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీని ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 14 సంవత్సరాల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని తప్పుడు హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా ప్రజలను పట్టించుకొని చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు టౌన్ మండలానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 27వ బ్లాక్ లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని, ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అఖండ విజయం కోసం నియోజకవర్గ ప్రజలందరూ వేచి చూస్తున్నారని, గ్రామాలు, పట్టణాలు ఎటు చూసినా కందుల ఎన్నికల ప్రచారంలో ప్రజలు వేలాదిగా తరలివస్తూ కందులను గెలుపు దిశగా నడిపిస్తున్నారని, కందుల గెలిపే మార్కాపురం జిల్లా వెలుగొండ సాధన అంటూ ప్రజలు సైతం కందుల వెంట నడుస్తున్నారని, 22 సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నేనున్నానంటూ పరితపిస్తున్న కందుల దేవుడు ప్రసాదించిన పునర్జన్మను సార్థకం చేసుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. భగవంతుడి దీవెనలతో, నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో పశ్చిమ ప్రాంత అభివృద్ధి దిశగా అడుగులు వేసి ఇటు నియోజకవర్గాన్ని, ప్రతి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాడని చెప్పుకొచ్చారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా దోచుకు తింటున్న వైసీపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వైసీపీ వారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు మీ మేనిఫెస్టోలో ఏం పొందుపరిచారో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు మొత్తం కూడా విసుకుంటున్నారు మిమ్మల్ని. ఎలా అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఇస్తే కనుక అది సిక్సర్లు కాదు, సిక్సర్లు కొడతా ఉంది. ఈరోజు మీ మేనిఫెస్టో తుస్సుమంది. దేనికంటే మీ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు, ఈరోజు 15,000 ఉన్నటువంటి అమౌంట్ 17,000 చేస్తామన్నారు. కానీ ఎంతమంది ఇస్తే ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే పింఛన్ల విషయంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 చేస్తాం, అలాగే వికలాంగులకు, వృద్ధులకు, వికలాంగులకైతే 6,000 చేస్తామన్నారు. కానీ మీరేం చెప్తున్నారు, 3,000 నుంచి 3 ఏళ్ల తర్వాత 3,250, 5 ఏళ్లకు 3,040 చేస్తా ఉన్నారు. ఏ విధంగా మీ మేనిఫెస్టో ఉందో మీకన్నా అర్థమవుతుందో అర్థం కావట్లే. కానీ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, 3,000 ఇప్పుడు పెన్షన్ 4,000 చేస్తాం,
అలాగే వికలాంగులకు 6,000 చేస్తాం, అలాగే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఏ ఒక్క విషయంలో తీసుకున్న మహిళలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, అలాగే ఉచిత బస్ ప్రయాణం ఏవైతేనేమి, అలాగే అన్నదాత సుఖీభావ అయితేనేమి, అలాగే నిరుద్యోగ భృతి అయితేనేమి, అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన అయితేనేమి, ఈ మొత్తం కూడా సూపర్ 6 దెబ్బకు మీ యొక్క మేనిఫెస్టో చిన్నపోయిందని చెప్పాలి. అందరూ కూడా ఈరోజు మా యొక్క టీడీపీ తుఫాన్లో మీరు మే 13వ తారీఖు ఏ విధంగా కొట్టకపోతున్నారో మా సూపర్ 6 మేనిఫెస్టో దెబ్బకు మీ యొక్క మేనిఫెస్టో కొట్టకపోయింది. అందరూ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారు, ఈ యొక్క మేనిఫెస్టోలో మీరు ప్రత్యేక హోదా తెస్తామని ఎందుకు చెప్పట్లేదు? సిపిఎస్ రద్దు చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? రైల్వే జోన్ ఎందుకు చేస్తామని చెప్పట్లేదు? రాజధాని విషయం ఏం చెప్పారు? మరలా మీ మొదటి పద్ధతి ఎత్తుకున్నారు. మీరు 3 రాజధానులు, కర్నూలు ఒక న్యాయ రాజధానిని, అమరావతి సచివాలయం అని చెప్పి, విశాఖ మన ప్రత్యేక రాజధాని అని చెప్తున్నారు. 3 రాజధానులు ఏందయ్యా బాబు? ఒక రాజధాని కట్టలేని మీరు 3 రాజధానులు ఏ విధంగా చేస్తారో ఇటువంటి పనికిమాలిన మేనిఫెస్టో ఇచ్చారని చెప్పి మీ యొక్క వైసీపీ నాయకులు కార్యకర్తలే తలబాదుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మీకు కౌంటౌన్ స్టార్ట్ అయింది. 16 రోజుల్లో మీ యొక్క ప్రభుత్వం కూలబోతూ ఉంది. మే 13వ తారీఖులు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా సైకిల్ గుర్తుపై ఓటేసి, అలాగే జన సైకులు అయితేనేమి, కమల్నాథ్ అయితేనేమి, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మిమ్మల్ని తొక్కేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు రెట్టింపు సంక్షేమం అందడంతో పాటు భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటు వేయాలని దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిధిలోని కెల్లంపల్లి, జగత్ నగర్, శ్రీనివాస నగరం గ్రామాల్లో నిర్వహించిన మన ఊరు మన శివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని స్థానికులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామానికి విచ్చేసిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, అలాగే బూచేపల్లి వెంకయ్యలకు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రచార రథం మీద నుండి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జముల గురవయ్య, సుబ్బారెడ్డి, చెంచయ్య, జనార్దన్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు వ్యాళి వాహనంపై వామన అలంకారంలో మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు ఆలయ కార్యనిర్వహణ అధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని వ్యాళి వాహనంపై వామన అలంకారంలో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు అపనాచార్యులు చెన్నకేశవ స్వామిని శ్రీ వామన అలంకారంలో సర్వాంగ సుందరంగా వివిధ పుష్పాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వ్యాళి వాహనం ఉభయదాతలు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మతతత్వ ధోరణితో ప్రజలను మోసం చేయాలని చూస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మూదాల అజితారావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని గుర్రపుశాల, గంగుపల్లి, అమానిగూడైపాడు, వాదంపల్లి గ్రామాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మూదాల అజితారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె తన ప్రచారంలో గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2 తడవులు నిలబడిన విషయం గుర్తు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధానంగా ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు మతతత్వ బీజేపీ పార్టీతో అంటకాగుతున్న విషయం గుర్తు చేస్తున్నారు. ఎక్కువగా తాను తిరుగుతున్న గ్రామాలు, దళిత వాడల గడపలకు వెళ్లినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి మోసపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కదులుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 సంవత్సరాల బీజేపీ మోదీ పాలనలో దేశం అల్లకల్లోలైందని, పేదలు మరింత పేదలుగా మారారని, ఈ దేశ సంపద మొత్తాన్ని నలుగురికి అప్పగించే పనిని మోదీ చేపట్టారని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు, అధికార పక్షం మోదీకి తొత్తులుగా మారి రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాశారని తీవ్రంగా విమర్శించారు.
దేశంలో మోదీ పాలన, రాష్ట్రంలో జగన్ పాలన పోవాలంటే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఆమెతో పాటు ఎర్రగొండపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అని చెప్పేసి అన్నగారికి సహాయం చేసిన ఊర్లు ఎన్నో ఉన్నాయి. మరి ఆ అన్నగారి గెలిచిన తర్వాత గెలవక ముందు ఒక విధంగా, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విధంగా ఉన్నారు. అలాంటి వారిని మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఆడబిడ్డగా మీ ఇంటి ముందుకు వచ్చి అడుగుతా ఉన్నాను, ఒక అవకాశం మనకిచ్చి చూడండి. మనం కూడా పని చేసుకోగలము, మనం కూడా నాయకత్వం ఉంది, మనం కూడా అభివృద్ధి చేసుకోగలం, ఆ సత్తా ఉందని నిరూపించాలంటే ఈ అవకాశాన్ని కోల్పోకండి. హస్తం గుర్తుకి మీ అందరూ సపోర్ట్ చేసి నన్ను బలపరచండి. మీ అందరికీ ధన్యవాదాలు. సమయం తక్కువగా ఉంది కాబట్టి తొందరగా ఉన్నాను. మన రిజర్వేషన్లు కూడా తీసేసే పరిస్థితులు ఉన్నాయి. మనకి అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతోని మనకి చేయూతనివ్వాలి. మనలాంటి వెనుకబడిన అన్నలు తమ్ముళ్ళకి చేయూతని ఇచ్చి ఆసరా ఇవ్వాలి. వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి. వాళ్ళు కూడా చదువుకోగలగాలి. వాళ్ళు కూడా ఇల్లు, ఉద్యోగాలు, స్తోమత ఆర్థికంగా బలపడాలని రిజర్వేషన్ పెడితే మరి ఆ రిజర్వేషన్లు ఎందుకు తీసేయాలి అన్న ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నాయి. మరి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మనలాంటి వాళ్ళు, నేను పేద కుటుంబంలో పుట్టినా కానీ కేవలం ఆ రిజర్వేషన్ వల్ల చదువుకోగలిగాము, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగాము. మన బిడ్డలు ఎంతో మంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు వేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆదేశాల మేరకు ఓటర్లకు ఓటు అవగాహన కార్యక్రమ ర్యాలీని నిర్వహించారు. ఎన్నికల సూపర్వైజర్లు, మండల విద్యాశాఖ అధికారి మొర్ర వెంకటరత్నం, తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీ విద్య, రంగనాయకుల ఆధ్వర్యంలో బూత్ లెవెల్ అధికారులు ప్రజలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో మానవహారంగా ఏర్పడి ఓటు విలువలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొర్రా వెంకటరత్నం, శ్రీ విద్య, రంగనాయకులు, ఇతర బిఎల్ఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే ఓటును ఎవరికి అమ్ముకోవద్దని, 5 సంవత్సరాల పాటు పరిపాలించే ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా గెలిపించుకోవాలని, ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు ఉండదని, అలాగే ఓటు వేయకుండా ప్రశ్నించే హక్కు ఉండదని, కావున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. నచ్చిన పార్టీలు లేకుంటే నోటాకు ఓటు వేసే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు. ముఖ్యంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత ప్రతి ఒక్కరూ మే నెల 13వ తేదీన ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు, మహిళా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 and 8500 వెల్కమ్ బ్యాక్. టీడీపీ బీజేపీతో చేతులు కలిపి ముస్లిం సమాజం పట్ల నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని, ముస్లిం సోదరులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వైసీపీ పని కట్టుకుని టీడీపీపై బూడిద చల్లే ప్రయత్నం చేస్తోందని, దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పక చెప్తారని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్ ఘాటుగా విమర్శించారు. పని కట్టుకొని అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొడదామని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రచారాన్ని పనిగట్టుకొని చేస్తున్నారు. వైసీపీ నేతలకు ఒకటే అడుగుతున్నాము, ఇక్కడ ఈ మార్కాపురం నియోజకవర్గంలోనే కాదు యావత్ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు మరియు
క్రిస్టియన్లు సోదర భావంతో మెలుగుతుంటారు. అలాంటి రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా మన మార్కాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సోదర భావంతో భాయ్ భాయ్ అంటూ కలిసిమెలిసి ఉండే ప్రాంతంలో వైసీపీ నాయకులు పనిగట్టుకొని బీజేపీ హిందూ ముస్లిం అనే ప్రచారాన్ని పూనుకున్నారు. వారికి ఒకటే చెప్తున్నాము ఈ సందర్భంగా, అయ్యా రాంబాబు గారు, మీరు 2014లో ఏ కూటమి తరపున పోటీ చేశారనేది మర్చిపోయి మీ యొక్క నాయకులతో మీరు ఈ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా మీ పార్టీకి చెందిన వైసీపీ నాయకులందరూ ఈరోజు మీకు గుర్తొచ్చిందా ఎన్డీఏ కూటమి గురించి మీరు మాట్లాడడానికి? 2014లో మీరు మరి అదే కూటమిలో మీరు పోటీ చేశారు గిద్దలూరులో. మీరు అది మర్చిపోయి ఈరోజు పనిగొట్టుకొని కొంతమందిని గుంపుగా తయారు చేసి ఇంటింటికి పంపించి హిందూ ముస్లింలని బీజేపీ అని ఇలాంటి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసము? ఖచ్చితంగా మీకు చెప్తున్నాం, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏం మంచి పని చేశారు, మీరు ప్రజలకు ఏం చేశారనేది చెప్పి ఏం చేయబోతున్నారు అని చెప్పి మీరు ఓట్లు అడగాలే తప్ప ఈ విధంగా హిందూ ముస్లిం అని ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని తగిన మూల్యము ప్రజల ద్వారా మీరు ఎదుర్కొంటారు. అదేవిధంగా మరో పెద్ద మనిషి మరి డాక్టర్ మగ్గుల్ ఆషా గారు ఈ 2014లో ఎన్డీఏ కూటమిలో మరి మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో మీకు గుర్తు రాలేదా? ఆ సమయంలో మీకు గుర్తు రాలేదా? అదేవిధంగా గతంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు దాదాపుగా 1993 తర్వాత నుంచి ఆ సందర్భంలో మరి ఇప్పుడున్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న షంషీర్ అలీ బెగ్ గారు, మరి ఆ టైంలో మీరు జంకే వెంకటరెడ్డి గారితో కలిసి ఆ సందర్భంలో మీరు ఎన్డీఏ కూటమిలో లేరా? ఇవన్నీ మీరు మర్చిపోయి ఈరోజు పని కట్టుకొని ఇంటింటికి వెళ్ళి మీరు చెప్తున్న దుష్ప్రచారం మంచిది కాదు. మీరు ఏం చేస్తారో ఏం చేశారో చెప్పండి. మీరు మైనార్టీలకు నిలువున ముంచారు. మీరు మంచి చేస్తామని చెప్పి నిలువున ముంచారు. మీరు దుల్హన్ పథకం ఆపారు. ఇమాంలో మౌజంలకు దాదాపుగా 8 నెలల నుంచి జీతం ఇవ్వకపోతే పోరాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ముస్లింల మీద దాదాపుగా వందల సంఖ్యలో దాడులు జరిగినాయి. ఆ రోజు మీరు మాట్లాడలేదు. ముస్లింల మీద మొన్న రంజాన్ నెలలో ఒక మహిళ మీద జరిగిన దారుణ దాడిలో ఏ ఒక్క ముస్లిం నాయకుడు ఆ రోజు వైసీపీ నాయకుడు మాట్లాడలేదు. ఈరోజు మీకు ఎక్కడి నుంచి గుర్తొచ్చింది ఈ ఎన్డీఏ కూటమి మీద దుష్ప్రచారం చేస్తున్నాం? ఖచ్చితంగా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు ఒక మాట క్లియర్గా చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడబోతుంది. వారి సారథ్యంలో ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధితో కూడిన ప్రభుత్వమే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి మత విద్వేషాలకు అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ముస్లింలకు 4% రిజర్వేషన్ గురించి మీరు కల్పిస్తున్న అపోహలకు ఖచ్చితంగా చెప్తున్నాము. 18 నుంచి చంద్రబాబు గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కోర్టులో ఆ కేసుని పోరాడుతున్న పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో ఆ హామీ మేము కూడా ఇస్తున్నాము. ఖచ్చితంగా అది ఎక్కడికి పోదు. మనకు భరోసా కలిగిన ప్రభుత్వం రాబోతున్నది. సంక్షేమంతో కూడిన ప్రభుత్వం రాబోతున్నది. ఇప్పుడు దాకా జరిగిన ముస్లింల మీద దాడులైనా కానీ విద్వేషాలైనా కానీ జరిగిన వాటి మీద ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ హెచ్చరిస్తూ మరోసారి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రస్తుత పరిస్థితుల్లో విచ్ఛిన్నకరంగా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి తెలుగుదేశం పార్టీకి బీజేపీతో కలిసి నడవడం చారిత్రక అవసరమని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని షాదిఖానాలో నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలో జరిగిన మైనారిటీ ముస్లిం మరియు నూర్బాయ్ ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముస్లింలకు విదేశీ విద్య, దుల్హన్, చంద్రన్న బీమా, రంజాన్ తోఫా వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ తమ మనసులను దోచుకుంటోందన్నారు. 5 ఏళ్లుగా బీజేపీతో కలిసి నడిచిన జగన్ తెలుగుదేశం పార్టీ పొత్తులతో కలిసి నడవడానికి సిద్ధమయ్యేసరికి ముస్లింలను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంతో శ్రమకోర్చి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేస్తే 3 రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి అమరావతిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలకు రక్షణ కరువైందని విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలపై, ముస్లిం ఆడబిడ్డలపై జరిగిన దాడులను ఆయన వివరిస్తూ ఉంటే సభలో పాల్గొన్న మహిళల రోదనలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు, ప్రముఖ వైద్యులు మణి రవీంద్ర, రాష్ట్ర నాయకులు యూసఫ్, పట్టణ అధ్యక్షులు మస్తాన్ వలీలతో పాటు నియోజకవర్గ జనసేనకు చెందిన ముస్లిం నాయకులు పాల్గొన్నారు. మనం మరి అప్పుల ఊపిలో కానీ అభివృద్ధిలో శూన్యంలో కానీ ఈ రాష్ట్రం వెనక్కిపోయిందనే విషయాన్ని కూడా ఇష్టంగా గమనించాలి. హైదరాబాద్ లాంటి రాజధాని మనం కట్టుకోవాలని కలలు కన్నాం. ఆ రాజధాని కాకుండా ఎవరైనా మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదయ్యా అని అడిగితే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కల్పించిన ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని మనం గద్దెదించాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి గౌరవాన్ని మంట కలిపి రాజధాని కూడా లేకుండా 3 ముక్కల ఆట ఆడి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం కాకుండా గంజాయి దొరకటంలో మొట్టమొదటి రాష్ట్రం, మాదక ద్రవ్యాలు అమ్మటంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఈరోజు మరి దేశంలో అప్రతిష్ట పాలైందంటే మనందరం కూడా దానికి బాధ్యత వహించి ఇటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నారు. ఆ వర్గం ఈ వర్గం కాదు, ఎస్సీలు కాదు, బీసీలు కాదు, ఎస్టీలు కాదు, ఉద్యోగస్తులే కాదు, వ్యాపారస్తులే కాదు, విద్యార్థులే కాదు, ఆఖరికి మహిళలు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందుకనే ఓటమి భయం పట్టుకుంది. నేను ఓడిపోతే మళ్ళీ ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందని భయం కొద్దీ ఈనాడు లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి గెలవడానికి డబ్బు మదంతో, రౌడీజంతో మళ్ళీ గద్దెనెక్కడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అందుకనే ఈనాడు ముస్లింలు ఇందాకే మన డాక్టర్ గారు చెప్పారు 60% అంటే వేశారు, 40% వేశారండి. కానీ ఈరోజు మార్పు వచ్చింది. 60% మనకేస్తారు, 40% వేస్తారు. రివర్స్ అయిందన్న వ్యవహారాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అందుకనే మైనార్టీని ఏ రకంగా రాబట్టుకోవాలి, మళ్ళీ ఏ రకంగా మోసం చేయాలి అనే ఆలోచనతో ఈనాడు 4% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ వస్తే తీసేస్తారని ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా ఇష్టంగా గమనించాలి. 4% రిజర్వేషన్ అమలు చేసి చూపెట్టింది చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని వాళ్ళు మర్పించే ప్రయత్నం చేస్తున్నారు. 4% రిజర్వేషన్ మరి ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు, 2014 నుండి 18 వరకు అధికారంలో ఉన్నప్పుడు మనం 100% 4% రిజర్వేషన్ ని అమలు చేసి చూపెట్టామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా పరిగణించాలి. ఈ 4% రిజర్వేషన్ అమలు చేయడమే కాదు, దీన్ని చట్టబద్ధత కల్పించడానికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. మీ అందరికీ తెలుసు, ఈ 4% సుప్రీం కోర్టు స్టేలో నడుస్తుంది. ఆ స్టేలో ఎప్పుడైనా విచారణ వస్తే మళ్ళీ కేసైనా వీగిపోతుందేమో, ఈ రిజర్వేషన్ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఎక్కడైనా తీర్పిస్తుందనే ఉద్దేశంతో భయపడి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను ముఖ్యమైన నాయకులను 5 ఢిల్లీ పంపించి ఒక నిష్ణాతులైన 2 చట్ట రాజ్యాంగ పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారో వైసీపీ పాలకులు సమాధానం చెప్పాలని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ పాలకులను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డుపైన జీవనోపాధి చేసుకుని చిరు వ్యాపారులను కలుసుకుని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వారికి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. నాడు తెలుగుదేశం హయాంలో పేదల ఆకలి తీర్చేందుకు గిద్దలూరు పట్టణంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించి కేవలం 5 రూపాయలకే పేదలకు 3 పూట్ల భోజనం అందించడం జరిగిందన్నారు. 2019లో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలపై అక్కసుతో వారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేసి
పేదల కడుపు కొట్టిందన్నారు. పేదలకు సంక్షేమం అందించడం అంటే అన్న క్యాంటీన్లు రద్దు చేయడం, నిత్యావసర ధరలు, సిమెంట్, ఇసుక, గ్యాస్, విద్యుత్ ధరలు పెంచడమా అని రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమం అభివృద్ధి కుంటుపడిందన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో తాను గిద్దలూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గుండ్లమోటు నుండి పైప్ లైన్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడం జరిగిందని, అదేవిధంగా రామన్న కత్తువా నుండి పైప్ లైన్ ద్వారా పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించేందుకు 100 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించడం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు అభివృద్ధిపై గాని ప్రజల సంక్షేమంపై గాని దృష్టి పెట్టలేదన్నారు. తాను స్థానికుడిని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమం అందించడమే తమ లక్ష్యమన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనకు మద్దతుగా నిలిచి గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుండి శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, బీజేపీ, జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని విజయవంతంగా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె సుజాత సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మే నెలలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఏపీఓ, బూత్ లెవెల్ అధికారులు, ఓపీఎస్లకు ఈవీఎంలపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సుజాత మాట్లాడుతూ ఈవీఎంలను ఎలా ఉపయోగించుకోవాలి, వాటి యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ విధి విధానాలను వివరించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజు ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తీసుకోవాల్సిన ఎన్నికల సామాగ్రి సమగ్రంగా తీసుకుని వాటిని పరిశీలించుకోవాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సంప్రదించి సమన్వయం, ఎన్నికల సామాగ్రి సమీకరణ పరిశీలించి నిర్ధారణ చేసుకోవడం వంటి చర్యలను వివరించారు. పోలింగ్ యంత్రాల నిర్వహణను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్ కు అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో దొనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వివి రామాంజనేయులు, ఎంఈఓ ఆమీర్, సెక్టర్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో మే 13 ఆల్రెడీ దర్శి కాన్స్టిట్యున్సీలో పిఓస్కి, ఏపీఓస్కి 4 days ట్రైనింగ్ క్లాసెస్ జరిగినాయి ఇక్కడ లోకల్ వాళ్ళకి. అట్లాగే ఏప్రిల్ 15న ఓపీఓస్కి దొనకొండ జెడ్పీ హై స్కూల్లో ట్రైనింగ్ క్లాస్ ఇవ్వటం జరిగిందండి. అట్లాగే ఈరోజు కూడా ఓపీఓస్ 3rd batch వచ్చారు. వాళ్ళకి ప్లస్ కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు జీఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ అందరికీ కూడా దొనకొండలో జెడ్పీ హై స్కూల్లో ఈరోజు ట్రైనింగ్ క్లాసు మరియు ఈవీఎంస్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం చేయించడం అది ఈరోజు కండక్ట్ చేస్తున్నామండి. ఈ ట్రైనింగ్కి సెక్టర్ ఆఫీసర్సు, సూపర్వైజర్సు, ఎంఆర్ఓ, నేను, నా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయి ఉన్నాము. ఇది కలెక్టర్ గారి ఆర్డర్స్ అండి. దీని ప్రకారంగా అంతా సవ్యంగా మన దొనకొండ మండలంలో ఎలక్షన్స్ విధుల్లో ఎటువంటి పొరపాట్లు ఏం లేకుండా చక్కగా అన్ని విధులు నిర్వహిస్తున్నామండి. అట్లాగే రాబోయే మే 13th ఎలక్షన్స్ సజావుగా జరిగేటట్లుగా కూడా అన్నీ సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా, ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా పీస్ఫుల్ వాతావరణంలో జరిగేటట్లుగా కూడా మేము అన్ని విధాల విధులు నిర్వహిస్తున్నాము. అట్లాగే మనకి దొనకొండలో 47 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మేము చాలాసార్లు, 1కి 10 సార్లు కూడా మేము వెరిఫై చేయించాము. సెక్టర్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, నేను కూడా పర్సనల్గా పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగిందండి. ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఏదైనా ఇతరత్ర అన్నెసెసరీ థింగ్స్ ఏదైనా ఉన్నా కూడా తీసి వేరే చోటికి డంప్ చేయించడము, రేపు రాబోయే మే 13కి పోలింగ్ నాటికి అంతా నీట్గా చేయించడము, రెడీగా ఉంచుకునేలాగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉందండి. అట్లాగే బిఎల్ఓస్ వారి పోలింగ్ స్టేషన్స్ డైలీ చెకప్ చేసుకుంటూ ఉంటున్నారండి. అట్లాగే ఆ ఎలక్షన్స్ విధుల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మన దొనకొండ మండలంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఎలక్షన్స్ రేపు చక్కగా సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా మేము సహకారం చేస్తున్నామండి. ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో
గిద్దలూరు పట్టణానికి చెందిన వేములపాటి చెన్నై ఆధ్వర్యంలో పట్టణంలోని 20 కుటుంబాలకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిక్ వర్కర్స్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అదేవిధంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలతో ఎంతో మేలు చేకూరుతోందని, వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కుల మత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను తెచ్చిన తెలుగుదేశం పార్టీని గుర్తుంచుకుని ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన షేక్ బడే, రషీద్, షాకిర్, జి అలునయ్య, జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వైన్ షాప్ మాల్ జనాలతో కిక్కిరిసిపోతోంది. కేవలం గంట వ్యవధిలోనే నిర్దేశించిన అమ్మకాలు పూర్తి కావడంతో ప్రభుత్వ వైన్ షాపులు మూతపడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గత సంవత్సరం ఏ షాపులో ఎంత సరుకు అమ్మారో అంతకంటే ఎక్కువ అమ్మకూడదని నిబంధన విధించడంతో మద్యం ప్రియులకు దిక్కుతోచిన పరిస్థితి ఎదురైంది. వైన్ మాల్ ఉదయం 11 గంటలకు తెరిచి కేవలం అరగంట వ్యవధిలోనే నిర్దేశించిన అమ్మకాలు అవడంతో మాల్ మూసివేయడం జరుగుతోంది. దీంతో మందుబాబులు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఉదయం మాల్ తెరిచే సమయానికి జనాలు కిక్కిరిసిపోతున్నారు. ప్రముఖ హీరో కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ల కోసం ఎగబడినట్లు మద్యం బాబులు మందు కోసం నానా తంటాలు పడుతున్నారు. అరగంటలో షాప్ లో స్టాక్ అయిపోవడంతో బార్ వైపు చూస్తున్నారు. ఇక్కడ బహిరంగంగానే బాటిల్ కు 100 రూపాయలు అదనంగా అమ్ముతూ ఉండడంతో మద్యం ప్రియుల కష్టాలు అన్ని కావు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మందు బాబుల కోసం వైన్ మాల్ ఎక్కువ సమయం అమ్మే విధంగా చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి చేసిన మా అన్నను ఆదరించండి అంటూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సోదరి గీత ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రకాశం జిల్లా రాజర్ల మండలంలోని కల్వపల్లి మరియు గంగంపల్లి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సోదరి గీత ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటింటికి వెళ్లి జరగబోయే మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అశోక్ రెడ్డి సోదరి గీత కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విద్యార్థులు విలువలతో కూడిన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ లక్ష్యాలను సాధించాలని మండల విద్యాశాఖ అధికారి బి మాల్యాద్రి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని బోర్డు స్కూల్లో పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి బి మాల్యాద్రి హాజరై పాఠశాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన నైపుణ్యాలు పెంపొందించుకుంటూ లక్ష్యాలను సాధించాలన్నారు. వేసవి సెలవులలో గ్రంథాలయాలను వినియోగించుకుంటూ పుస్తక పఠనంపై శ్రద్ధాసక్తులు పెంపొందించుకున్న విద్యార్థులు అపర జ్ఞానాన్ని సంపాదించవచ్చని అన్నారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందించి ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలాపనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎంఈఓ మాల్యాద్రిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్, ప్రధానోపాధ్యాయుడు వరికుంట్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు గోపిశెట్టి శ్రీనివాసులు, సలీమా, ఖుర్షీద్, నాగమణి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇవే ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.